హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. లైఫ్లో ఆల్రెడీ చాలా విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అలాంటిది ప్రతిరోజు తీసుకునే ఫుడ్లో కూడా కాంప్రమైజ్ అవ్వాలంటే చాలా కష్టం కదా. సో అలాంటప్పుడే మనకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కూడా. సో ఎవ్వరు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ తినాలనుకుంటున్నారా, తినేసేయండి. ఇట్స్ జస్ట్ దట్ కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేసేసామనుకోండి, అన్ని రకాల రెసిపీస్ మనం ఎంజాయ్ చేయొచ్చు, రైట్? సో అలాంటి రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న దానికి మాత్రం ఖచ్చితంగా మీరు హెల్దీ అండ్ టేస్టీ ఫాలో అవ్వాల్సిందే. మరి వాళ్ళ రెసిపీస్ ఏంటో కూడా ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా, స్టార్ట్ చేద్దామా? రెడీ గౌరీ? సో ఎస్, మరి వాళ్ళకు కూడా చక్కగా బ్రాండ్ న్యూ రెసిపీస్ తో మనం హెల్దీ అండ్ టేస్ట్ లో ఇంట్రొడ్యూస్ చేసేద్దాం రెండు రెసిపీస్. యా, సో నువ్వు చెప్పావు కదా ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ ఉంటే అసలు ఆగకూడదు, తినేసాలి కంపల్సరీగా అని చెప్పేసి. సో యా, యాక్చువల్లీ అలాంటి ఇంగ్రీడియంట్ నేను తీసుకొచ్చాను. నీకు అది కూడా తెలిసిపోయిందా ముందే? లేదు, ఏంటి? ఐ హావ్ నో క్లూ యాక్చువల్లీ. ఓకే, సో యాక్చువల్లీ చాక్లెట్స్ అంటే అందరికి చాలా ఇష్టం కదా. డెఫినెట్‌గా. సో అంటే చాక్లెట్ ఫ్లేవర్ అయినా ఆర్ చాక్లెట్ యాజ్ టాఫీస్ అయినా యాజ్ బార్స్ అయినా ఎలా అయినా సరే చాక్లెట్ తీసుకుంటూ ఉంటారు. సో ఈవెన్ నేను చెప్తూ ఉంటా కూడా, సో డిప్రెషన్ కూడా తగ్గిస్తుంది, ఇట్ ఈస్ యాంటీ డిప్రెసెంట్ అని చెప్పేసి. ఎస్, అఫ్ కోర్స్. సో మనకి కొంచెం అప్పుడప్పుడుగా అందరూ ఎంత బాగా తింటారో తెలుసా యాక్చువల్లీ. ఎందుకంటే లాట్ ఆఫ్ వర్క్ ఏరియాస్ లో కూడా చాక్లెట్స్ అలా పెట్టి పెడతారు అన్నమాట. సో ఎప్పుడైనా ఎనర్జీ తక్కువైనా లేకపోతే ఆ స్ట్రెస్ తగ్గడానికైనా సరే, కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకున్నా సరే ఆ చాక్లెట్ తీసుకుంటారు. సో అందుకని ఆ చాక్లెట్ ఫ్లేవర్ వేసుకుంటూ హెల్దీ కాంబినేషన్ లో మనం ఎప్పుడు చేసుకుంటాం కదా. సో చాక్లెట్ స్వీట్ పొటాటో పుడింగ్ చేసుకోబోతున్నాం. ఓ, సో పుడింగ్, చాక్లెట్ పుడింగ్ జనరల్ గా కామన్ గా మనం తింటూనే ఉంటాము. ఈవెన్ మనమే చాలా సార్లు చాక్లెట్ పుడింగ్ అంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో చూపించాము. బట్ దిస్ టైమ్ స్వీట్ పొటాటో ఇస్ సో స్పెషల్. అండ్ నాకు వినగానే అనిపించింది, అవును కదా, ఇదంతా బాగా సూట్ అవుతుంది. ఈవెన్ స్వీట్ పొటాటో స్వీట్స్ అన్నిటికీ కూడా యాక్చువల్లీ చాలా బాగా సూట్ అవుతుంది. అది కూడా ఇలాంటి రెసిపీస్ లో. అంటే పొటాటో, స్వీట్ పొటాటో కొంచెం దగ్గరగా ఉన్నా కూడా పొటాటో మనం ఎక్కువగా వాడలేం. స్వీట్ పొటాటో ఇట్లాంటి వాటిలో వాడచ్చు. అండ్ వైటమిన్స్ కూడా వస్తాయి, లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ లో కూడా ఫైబర్ అంటే వండర్ఫుల్ థింగ్, సీరియస్లీ. సరే అయితే స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఓ వావ్, సో స్వీట్ పొటాటో ఉడికించి తెచ్చుకున్నాము. బట్ ఇంకొక సర్ప్రైజింగ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కినువా. ఇది కూడా కొంచెం మెత్తగానే, ఆబ్వియస్గా కొంచెం కినువా త్వరగా మెత్తబడిపోతూ ఉంటుంది కూడా కాబట్టి ఉడకపెట్టేసుకున్నాం అనమాట. సో ఐ థింక్ బేస్ అయితే ఇది మనం తీసుకున్నాము. జనరల్ గా పుడ్డింగ్ అనగానే ఈ మైదా ఇలాంటివన్నీ ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఎంత కాంట్రాస్ట్ గా, ఎంత హెల్దీగా మనం ఇలాగా మనం చూస్ చేసుకోవచ్చు. చాలా మంచి ఐడియా. సో ఇప్పుడు అన్ని ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడమే కదా. సో అన్ని కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ముందుగా అయితే నేను ఇక్కడ స్వీట్ పొటాటో ఏదైతే మనము బాయిల్ చేసి తెచ్చుకున్నాము మ్యాష్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నాం కదా, చిలకడ దుంప మనకి అందుకని ఆ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పులుసు అలాంటి వాటిలోనే ఇంక్లూడ్ చేసుకుంటాము. బట్ యాక్చువల్లీ ఇలాంటి రెసిపీస్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తర్వాత కీనువా ఈక్వల్ క్వాంటిటీస్ లో కూడా వేసుకోవచ్చు చక్కగా. అలా మ్యాష్ చేస్తున్నప్పుడు కనిపించే ఫైబర్ పీచు ఉంటుంది. పీచు, అవును, చాలా చూడడం వల్ల ఇష్టం యాక్చువల్ గా. అండ్ మెయిన్ గా ఏంటి అంటే తినేటప్పుడు కూడా అదే బాగా ఉంటుంది. సో అలా ఉన్నా కూడా స్వీట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మంది అవాయిడ్ చేస్తారు. చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటుందేమో అండ్ మనకి అంత మంచిది కాదు, అండ్ వెయిట్ లాస్ కి అసలు మంచిది కాదు అనుకుని చాలా మంది అవాయిడ్ చేస్తారు. కానీ మనకి క్యాలరీ కౌంట్ అనేది కొంచెం కార్బ్స్ నుంచి తగ్గించినా కూడా ఇలాంటి వెజిటబుల్స్ నుంచి వచ్చినా కూడా పర్వాలేదు, చాలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బికాస్ దీంట్లో మనకి క్యాలరీస్ ఆ స్వీట్నెస్ వస్తున్నా కూడా ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుంది కాబట్టి హెల్దీ క్యాలరీస్ అని కూడా అంతే. అవును. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నట్టు మిగతావన్నీ కూడా మంచి ఫ్లేవర్స్. ఓకే, సో ముందుగా కిస్మిస్ వేసేస్తున్నాను. జీడిపప్పు కూడా జస్ట్ ఇలా. సో పైనుంచి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే కొన్ని. ఓకే, సో మాపిల్ సిరప్ వేసుకుందాము. ఓకే, తర్వాత కోకో పౌడర్. సో ఇది చాక్లెట్ ని మనం కరిగించేసుకున్నది కదా. యా, కరిగించేసి తెచ్చేసుకున్నాం ఆల్రెడీ చాక్లెట్ ని. సో చాక్లెట్ సాస్ లాగా కూడా వాడుకోవచ్చు. సో చాక్లెట్ క్రీమ్ లాగా మనం యాక్చువల్లీ చేసుకున్నాము. సో కొంచెం ఈజీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా బ్లెండ్ అవుతుంది కూడా. ఓకే, అంటే కోకో పౌడర్ ఫ్లేవర్ బట్ స్టిల్
కొంచెం మనం స్వీట్నెస్ కి కూడా దీని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. యాక్చువల్లీ మనం డార్క్ చాక్లెట్ వాడుతున్నాం కాబట్టి దీంట్లో స్వీట్నెస్ ఎక్కువ రాదు. స్టిల్ మనకు కొంచెం అంటే చాక్లెట్ టేస్ట్ మనకి స్వీట్నెస్ తగలాలి అనుకున్నప్పుడు మనం లైట్ గా బ్రౌన్ షుగర్ వేసుకుందాం. లైట్ గా ఇది బట్ యా చాక్లెట్ చాలా మందికి ఫేవరెట్, ఎక్కువగా కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ చాక్లెట్ లో ఉన్న కెఫీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం బాగా తీసుకోవాలి. అండ్ చాలా మందికి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా చాక్లెట్స్ తినకూడదు. ఎందుకు అంటే కొంచెం ఐరన్ అబ్జర్వ్ అవ్వడానికి కూడా కొంచెం అడ్డుపడుతూ ఉంటుంది మనకి చాక్లెట్ అంతా కూడా. సో అందుకని ఎంత యాంటీ డిప్రెసెంట్ అయినా కూడా మనము అన్నిటికీ లిమిట్స్ ఉంటాయి. సో అలా కొంచెంగా తీసుకుంటే బాగుంటుంది. చేస్తే పూర్తిగా అవాయిడ్ చేయడము, తింటే బాగా ఫ్రీక్వెంట్ గా తినేయడం కాకుండా జస్ట్ ఆ లిమిట్ అనేది తెలుసుకుంటే మనం ఏ ఇంగ్రీడియంట్ అయినా మనం ఇంచుమించుగా తింటూ ఉండొచ్చు. సో బ్రౌన్ షుగర్ కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి పాలు వేసేసుకున్నాక మనం విస్ చేసేస్తాం. ఓకే, సో హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది డార్క్ చాక్లెట్. సో అందుకని మనం చక్కగా అది ఇంక్లూడ్ చేసుకుంటూ కొంచెం షుగర్ వేసుకున్నాం అంతే. ఇక ఈ కీనువా కానీ చిలగడ దుంప కానీ సెపరేట్ గా తినరు అని అనుకున్న వాళ్ళకైతే ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. సో హార్ట్ హెల్త్ కి మంచిది కాబట్టి చాక్లెట్ తింటూనే మనకు కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే చాక్లెట్ కూడా చాలా హెల్తీ. ఓకే, ఇప్పుడు ఇంకా మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే బేక్ చేసుకోవచ్చు. ఓకే, చీజ్ పైన తురుపుకుంటున్నాం. పైనుంచి తురిమేసుకుందాం. కినువా మాత్రం బాగా అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది సంహౌ అంటే ఎక్కువ బేక్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా అర్థమవుతుంది. బికాస్ మనం కుక్ చేసేసుకున్నాం, మిగతావి పెద్దగా కుక్ అవ్వాల్సినవి కూడా ఏం లేదు. మనకి ప్రీ ప్రిపరేషన్ మెయిన్ గా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా చేసి పెట్టేసుకున్నామంటే లాస్ట్ లో మనము చక్కగా చీజ్ వేసుకుని నట్స్ వేసుకుని పెట్టేసుకున్నామంటే ఇంకా షుగర్ కంటెంట్ కూడా మనం అసలు తగ్గించేసాము. ఈవెన్ మార్నింగ్ టైం అయినా లంచ్ టైం అయినా అలా కూడా తీసుకోవచ్చు చక్కగా. రైట్. సో ఇప్పుడు 10 minutes కూడా మనకు అవసరం లేదు, జస్ట్ ఒక 5 minutes బేక్ చేసుకుంటే కూడా సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఓవెన్లో పెట్టేస్తాను. ఓకే, అయితే సో ఆల్మోస్ట్ మన ప్రిపరేషన్ అంతా అయిపోయినట్టే. జస్ట్ బేక్ అయిపోతే మనకి రెడీ అయిపోయినట్టే పుడ్డింగ్. సో ఈ పుడ్డింగ్ కూడా అంటే ఇన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, క్వాంటిటీ ఎంత వరకు తీసుకోవచ్చు అంటావు అసలు? సో క్వాంటిటీ అనేది మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అండ్ ఎంత షుగర్ వేసుకుంటున్నాము దాన్ని బట్టి కూడా చాలా ఉంటుంది. సో మనం వేసుకున్న దాన్ని బట్టి చాలా తగ్గించేసాము. ఇట్స్ ఓన్లీ ఫ్లేవర్, ఆ చాక్లెట్ ఫీలింగ్, బికాస్ డార్క్ చాక్లెట్ కూడా కాబట్టి చాలా హెల్దీ కూడా. సో దీంతో పాటు అండ్ ఒకవేళ సమ్మర్ లో ఎక్కువగా తీసుకుంటున్నారు అనుకుంటే మాత్రం వాటర్ కంటెంట్ మాత్రం ఎక్కువగా తీసుకుంటూ మనం ఒక మంచి స్నాక్ లాగా ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. బికాస్ షుగర్ కంటెంట్ తక్కువ ఉంది, వెజిటబుల్ ఉంది, ప్రోటీన్స్ మనకి కినువా నుంచి వచ్చేస్తున్నాయి కాబట్టి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండ్ ఫిల్లింగ్ గా కూడా డెఫినెట్ గా ఉంటుంది. సో మొత్తానికి చాలా డిఫరెంట్ పుడ్డింగ్ చూస్తున్నాము. సో చాక్లెట్, కీనువా అండ్ స్వీట్ పొటాటో కాంబినేషన్లో మంచి పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అసలు ఆ ఇంగ్రీడియంట్స్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత టేస్టీగా అండ్ హెల్దీగా ఉండబోతుందో అని. అండ్ ప్రొసీజర్ కూడా బేసిక్గా చాలా చాలా సింపుల్గా ఉందండి. ఎక్కువ టైం లేనప్పుడు గబుక్కుని ఒక మంచి స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రిఫర్ చేయొచ్చు సూపర్గా. బేకింగ్ కూడా అయిపోయింది కాబట్టి చూద్దామా? ఓకే. వావ్, ఎంత బాగా సెటిల్ అయిందో. వెరీ నైస్, లవ్లీ, పర్ఫెక్ట్. అండ్ చీజ్ తురిమేసుకుందాం ఇప్పుడు మనము. చాక్లెట్ సాస్ కూడా వేసుకున్నామా? అన్నీ ఉన్నాయి కూడా మనకి. ఓకే, ఫస్ట్ చీజ్. ఓకే, ఓకే. సో నట్స్ కూడా పెట్టేసుకుందాం. ఓకే అండి, సో చూసారు కదా చాలా డిఫరెంట్గా మనకి పుడింగ్ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఇంకొకసారి చూసేయండి. చాక్లెట్ స్వీట్ పొటాటో పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: చిలగడ దుంప 1, కీనువా 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, మాపిల్ సిరప్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, చాక్లెట్ 1 బార్. చాక్లెట్ స్వీట్ పొటాటో పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించుకున్న చిలగడ దుంపని మ్యాష్ చేసుకుని ఉడికించుకున్న కినువా, కిస్మిస్, జీడిపప్పు, మాపిల్ సిరప్, కోకో పౌడర్,
చాక్లెట్ సిరప్, బ్రౌన్ షుగర్, పాలు పోసుకుని బాగా కలుపుకుని బేకింగ్ బౌల్లోకి తీసుకుని ఓవెన్ లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చివరిగా పైనుంచి చీజ్ తురుముకుని చాక్లెట్ సిరప్, నట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ స్వీట్ పొటాటో పుడ్డింగ్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇట్స్ టేస్ట్ టైం. అసలే చాక్లెట్ అరోమా అలా వస్తూ ఉంటే ఆగడం చాలా కష్టం. వావ్, స్వీట్ గా డెఫినెట్లీ ఉంది స్వీట్ గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వీట్నెస్ అర్థం కావట్లా. కినువా అండ్ స్వీట్ పొటాటో అంటే డెఫినెట్లీ నిజంగా పంచదార వేసినట్టే ఉంది. బ్రౌన్ షుగర్ జస్ట్ అసలు 1 టీ స్పూన్ వేసుకున్నాం అంతే, కానీ పంచదార వేసినంత తీపి వచ్చేసింది యాక్చువల్లీ. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మాపిల్ సిరప్ వేసుకున్నాం కాబట్టి మనం ఒకవేళ షుగర్ తక్కువ వేసుకున్నా కూడా అది ఏం తెలియట్లేదు, బికాస్ ఆ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ కీనువా టెక్స్చర్ కానీ స్వీట్ పొటాటో చిలకడదుంప టెక్స్చర్ కానీ పుడ్డింగ్ కి చాలా బాగా సూట్ అయ్యాయి అనమాట. సో ఐ థింక్ ఫ్రీక్వెంట్ గా కూడా ఇలా స్వీట్ రెసిపీస్ లో ఈ ఇంగ్రీడియంట్స్ ని మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి చాలా డిఫరెంట్ గా పుడ్డింగ్ అయితే చూసేసాము. సో చాక్లెట్ ఫేవరెట్స్ అందరికి పండగ ఇంకా ఇలాంటివి ఉంటే. సో నెక్స్ట్ ఏం చేద్దాం, కొంచెం టేస్ట్ యాడ్ చేస్తూ మస్టర్డ్ ఫ్లేవర్ యాడ్ చేస్తూ మస్టర్డ్ గ్రీన్ పీ కినువా రైస్ చేసుకోబోతున్నాం. సరే అయితే స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో ఏమో ఇంగ్రీడియంట్స్. సో కీనువాతో పాటు రెడ్ రైస్ కూడా, కీనువా పేరు చెప్పి రెడ్ రైస్ కూడా పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయింది. అది మ్యాటర్. సమ్మర్ టైమ్ లో ఓన్లీ రెడ్ రైస్ తినాలన్నా కూడా చాలా మందికి కష్టం. అండ్ చాలా మందికి క్వాంటిటీ వెళ్ళదు. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి, బికాస్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోకపోయినా తీసుకున్న లాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినడానికి కూడా చాలా మంది భయపడతారు. అండ్ రెడ్ రైస్ మనం ఎంత ఉడికించినా ఈ డ్రై కన్సిస్టెన్సీ అంటూ టెక్స్చర్ అది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి రైస్ రెసిపీస్ లో కూడా బాగుంటుంది. అండ్ ఇలా కంబైన్ చేసి తినడం వల్ల కూడా మనకి కొంచెం యూనో డైజెషన్ వైజ్ అయినా లేకపోతే తినడానికి కొంచెం ఈజీగా ఉంది అని అనిపిస్తుంది. బట్ స్టిల్ రెండిట్లోనూ ఫైబర్ ఉంటుంది. అనిపించడానికి ఆర్ తినేటప్పుడు మనకి బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఎలా అయితే కొంచెం హార్డ్ గా ఉంటుందో, బట్ రెండిట్లో కీనువాలో కూడా మనకి అంత మంచి ఫైబర్, అంత సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ ఫైబర్ బాగానే ఉంటుంది. డెఫినెట్లీ. సో ఇంత మంచి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అంటే కీనువా, రెడ్ రైస్ లాంటివి తీసుకున్నాం కాబట్టి, ఇన్ఫాక్ట్ కొంచెం బ్లాండ్ గా ఉండేవి తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గ ఫ్లేవర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇంకొంచెం పాలకూర కూడా యాడెడ్ గా మనం న్యూట్రిషన్ పరంగా, టేస్ట్ పరంగా కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, సో పండు మిర్చి ఫ్లేవర్ కూడా ఉంది యాక్చువల్లీ. మెయిన్ అయితే ఆవ పేస్ట్ కూడా ఉంది. కొంచెం స్టాక్ కూడా తెచ్చుకున్నాము మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవ్వడానికి. కొంచెం ఆఫ్ కోర్స్ ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి, ఆల్సో ఈ ఫ్లేవర్స్ అన్ని దానికి పట్టడానికి మీడియం గా కూడా యూజ్ అవుతుంది. ఓకే, అయితే సో ముందుగా ఆయిల్ వేసేసుకుందాము. దీనికి ఆవ నూనె కూడా వేసుకోవచ్చేమో కదా, ఒకవేళ మస్టర్డ్ ఫ్లేవర్ మనకి ఇంకా బాగా తెలియాలి అని అనుకుంటే. బట్ ఆల్రెడీ మనము యూనో లాట్ ఆఫ్ ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది డెఫినెట్లీ. కొంచెంగా పొడి వేసినా మనకి చాలా ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తగ్గించుకున్నాం. బట్ అదర్వైజ్ అది కూడా ఇంట్లో కావాలంటే ఓకే. సో ఫస్ట్ జీలకర్ర వేసుకుందాము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు. వీళ్ళ డైరెక్ట్ గా కరివేపాకు నూనెలో వేసేస్తే నేను పక్క సెట్కి వెళ్ళిపోతా చెప్తున్నా. వంటలో కరివేపాకే కొంచెం యూనో ఫ్లేవర్ అలానే వేసుకోవాలి. ఎప్పుడు వేయమంటారు చెప్పు? లాస్ట్ లో వేయమంటారు? ఉల్లిపాయలు వేసాక వేయాలి. ఉల్లిపాయలు వేసాక వేయాలా? ఐ లవ్ ఉల్లిపాయలు, ఎందుకంటే అవి అసలు చిట్పట్ మనవు కాబట్టి. సో ఇప్పుడు మిరియాలు వేస్తాను. ఓకే, మీకోసం తర్వాత ఓకే ఓకే. తర్వాత పీస్ వేసేసుకుందాము, కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి. ఓకే, బఠానీ చక్కగా అంటే న్యాచురల్గా మనకి బఠానీ దొరికినప్పుడు మాత్రం డెఫినెట్లీ కొంచెం బాయిల్ చేసేసి తెచ్చుకున్నాము అంటే ఇంకా బెటర్. అదే వాడుతూ ఉంటే ఇంకా డైరెక్ట్ రైస్ రెసిపీలో కుక్ అవ్వడం కష్టం అవుతుంది కాబట్టి ముందు ఒకసారి ఉడకపెట్టేసుకోవాలి. మామూలుగా మనకి పచ్చి బఠానీలు అవి దొరికినప్పుడు. పాలకూర వేసేసుకున్నాక మన ఫ్లేవర్ వేసుకున్నాం. ముందుగా పాలకూర కాస్త ఇలా వేయించుకునేటప్పుడే వేసేసుకుంటేనే పాలకూర పచ్చిదనం అది పోతుంది అండ్ త్వరగా మగ్గిపోతుంది కూడా. ఓకే, అండ్ పండు మిర్చి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు. ఇది యాక్చువల్లీ భలే ఉంది. కొంచెమే వేసుకుంటున్నాము. ఓకే, సమ్మర్ టైంలో డెఫినెట్లీ మనకి బాగా దొరుకుతాయి,
కానీ బాగా వేడి చేస్తాయి, కొంచెం అసిడిటీ చాలా మందికి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే డైరెక్ట్గా పికిల్స్ లాగా అంటే పచ్చడి చట్నీస్ లాగా కాకుండా ఇలా రెసిపీస్లు వేసుకోండి, కొంచెంగా పర్వాలేదు. బట్ స్టిల్ దీంతో పాటు కూడా కొంచెం మంచిగా నీళ్లు ఎక్కువగా తీసుకోండి ఎప్పుడైతే ఈ పండు మిర్చి వాడతారు. కాషన్ అనమాట ఇదంతా కూడా. ఖచ్చితంగా ఓ పక్క పండు మిర్చి, ఇంకా పక్క ఫైబర్ ఎక్కువ తింటున్నాము. ఈ రెసిపీ మొత్తంగా కొంచెం వేడి చేస్తుంది. ఆబ్వియస్ గా కొంచెం వేడి చేసేదే. దానికి తగ్గట్టు మజ్జిగ వాటర్ తాగుతుంటే ప్రాబ్లం ఉండదు. అండ్ లంచ్ టైంలో ప్రిఫర్ చేస్తే ఇలాంటి రెసిపీ ఇంకా మంచిది డిన్నర్ కన్నా. ఓకే, పసుపు వేసేసాను. ఓకే, తర్వాత మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు. ఓకే, తర్వాత కర్రీ పౌడర్ అండ్ మన మోస్ట్ ఫేవరెట్ మస్టర్డ్ పేస్ట్ తెచ్చుకున్నాం, ఆవా పేస్ట్. సో ఇంత వేసుకుంటే సరిపోతుంది. స్టాక్ కూడా ఉంది కాబట్టి వేసేద్దాం. ఓకే, సో ఇది లైట్ గా కుక్ అవ్వాలా ఫ్లేవర్స్ అన్ని? యాక్చువల్లీ కొంచెం రెడ్ రైస్ ఫస్ట్ వేసి కుక్ చేసేద్దామా ఇందులో, అంటే ఫ్లేవర్స్ అన్ని కొంచెం రెండు బికాజ్ మనకి లేటర్ ఆన్ వేసినా చాలా త్వరగా అబ్జర్వ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ పండు మిర్చి మస్టర్డ్ ఫ్లేవర్ అంతా, ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టాలి అంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం మనం మిక్స్ చేసుకుంటేనే సరిపోతుంది. రెడ్ రైస్ వేసేస్తున్నాం ఇప్పుడు, కొంచెంగా మనకి కుక్ అయింది కాబట్టి. బికాజ్ లేదు అంటే మాత్రం ఆ ఫ్లేవర్ బాగా తెలిసిపోతూ ఉంటుంది, కొంచెం కుక్ అవుతే బెటర్. సో కొంచెంగా రెడ్ రైస్ వేసేస్తున్నాం. మనకి ఎలాగూ ఇక్కడ స్టాక్ అనే మీడియం ఉంది కదా, రెడ్ రైస్ ఇంకాస్త అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుగా. సో కాసేపు అలా మూత పెట్టేసి ఉంచాము అంటే ఒక 2 minutes ఫ్లేవర్స్ బాగా పడతాయి. తర్వాత కీనువా వేసి మొత్తానికి గ్రీన్ పీస్ మాత్రం బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా. సో కాస్త మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. సో అది కుక్ అయిన తర్వాత కీనువా వేసి ఇంకోసారి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కీనువా అండ్ రెడ్ రైస్ కాంబినేషన్లో మంచి రైస్ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో రైస్ రెసిపీస్ అనగానే ఫ్లేవర్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఎలా డిఫరెంట్గా ట్రై చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. బట్ ఇవాళ మాత్రం కొంచెం ఆ మస్టర్డ్ ఫ్లేవర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం చాలా పండు మిర్చి కారంతో చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో చూసారు కదా, రెడ్ రైస్ ముందు వేసేయడం వల్ల యాక్చువల్లీ మనకు చూస్తేనే అర్థమైపోతుంది, బాగా అబ్జర్వ్ చేసుకుని బాగా కలిసిపోయింది యాక్చువల్గా. అండ్ యాక్చువల్లీ మసాలా అదంతా కూడా ఇక్కడ బాగా తెలుస్తుంది. అండ్ కీనువా వేసి కొంచెంగా లైట్ చేద్దాం మనం ఇప్పుడు. అవును, ఓకే. సో కీనువా ఓవరాల్ గా టెక్స్చర్ కూడా మార్చేస్తుంది మనకి ఇప్పుడు. అండ్ ఎంత కాదన్నా గ్రీన్ లీఫీ వెజిటబుల్ వేసామని తెలుస్తుంది కూడా, పాలకూర తెలుస్తుంది బాగానే. సో ఒకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకుందాం. ఓకే, ఐ థింక్ దీనికి కూడా సైడ్లో ఏదైనా కర్డ్తో రైతా కానీ ఆర్ అట్లీస్ట్ ప్లెయిన్ కర్డ్ అయినా కూడా పెట్టుకుని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఉండాల్సిందే పెరుగు, మనకి ఎలాగో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. బట్ దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు, కానీ బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, కొంచెం లైట్గా ఉంటుంది. ఓకే, సో కొంచెంగా నిమ్మరసం అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పర్ఫెక్ట్. చూసారు కదండి, చాలా డిఫరెంట్గా అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా మనకి రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేయండి. మస్టర్డ్ గ్రీన్ పీ కీనువా రైస్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, కీనువా 1 కప్పు, రెడ్ రైస్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 1 రెమ్మ, పండుమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, ఆవ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కర్రీ పౌడర్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాలు తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం తగినంత, పాలకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మస్టర్డ్ గ్రీన్ పీ కీనువా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిరియాలు, గ్రీన్ పీస్, పాలకూర, పండుమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, కర్రీ పౌడర్, ఆవ పేస్ట్, వెజిటబుల్ స్టాక్ వేసుకుని బాగా కలిపి ముందుగా ఉడికించుకున్న రెడ్ రైస్ ఇందులో వేసి కాసేపు కుక్ చేసుకుని తర్వాత కీనువా కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని నిమ్మరసం జల్లుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మస్టర్డ్ గ్రీన్ పీ కీనువా రైస్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తాం మరి రైస్ రెసిపీ ఎలా ఉందో.
వావ్, భలే ఉంది. బేసిక్గా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మస్టర్డ్ ఫ్లేవర్ ఓకే, ఆబ్వియస్గా బాగా తెలుస్తుంది, చాలా బాగుంది. స్టాక్ వేసాం చూడు, స్టాక్ వల్ల ఓవరాల్ గా మనకి ఫ్లేవర్ అనేది మారిపోయింది కదా రైస్ రెసిపీకి. బాగా కుక్ అయింది అండ్ కలిసింది బాగా. మేజర్గా ఇలాంటి వేసుకున్నప్పుడు కూడా అక్కడక్కడ తగులుతుంది, అక్కడక్కడ ఫ్లేవర్స్ తగలదు. కానీ పండు మిర్చి అండ్ ఆవ పేస్ట్ రెండు కూడా చక్కగా సూట్ అయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీనువాకి సూట్ అవుతుందా లేదా అని కూడా చాలా మంది అనుకుంటారు. బట్ ట్రెడిషనల్లీ మాత్రమే కాదు, ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు పాలకూర, ఆ కూర కూడా కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కదా, దానివల్ల కూడా మనకి యాక్చువల్లీ బాగా బ్లెండ్ అయినట్టు కూడా అనిపిస్తుంది. సో మొత్తంగా కొంచెం కీనువా కామన్ గా వాడినా చాలా కాంట్రాస్ట్ రెసిపీస్ చూసేసాం, పుడ్డింగ్ అండ్ రైస్ రెసిపీ. మరొకసారి న్యూట్రిషనల్ వాల్యూస్ బ్రీఫ్ చేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ చక్కగా చాక్లెట్ అండ్ స్వీట్ పొటాటో కాంబినేషన్ పుడ్డింగ్ చేసుకున్నాము. సో పుడ్డింగ్ కూడా మనము ఎప్పుడు కూడా హెల్తీగా చేసుకుంటాము. దీంట్లో ఇంకా వెజిటబుల్ యాడ్ చేసుకుని, ఫైబర్ యాడ్ చేసుకుని, చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ ఏదైతే మనం జనరల్గా మనం ఇష్టపడుతూ ఉంటామో, సో యాంటీ డిప్రెసెంట్ కూడా కాబట్టి అలా కొంచెంగా వేసుకుని, హార్ట్ హెల్దీ కూడా కాబట్టి డార్క్ చాక్లెట్ కొంచెంగా వేసుకుని, దాంతోపాటు ఇలా ప్రోటీన్స్ మనకి కీనువా నుంచి వస్తున్నాయి, కాంప్లెక్స్ కార్బ్స్ వస్తున్నాయి, ఫైబర్ కూడా వస్తుంది. స్వీట్ పొటాటో నుంచి కూడా కాంప్లెక్స్ కార్బ్స్, వైటమిన్ సి అండ్ మంచి ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి ఓవరాల్గా చాలా హెల్దీ. నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, మంచి షుగర్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటేనే కొంచెం మనం ఫ్యాటీ పుడ్డింగ్స్ ఏవైతే ఉంటాయి, ఎక్కువగా ఫ్యాట్స్ ఉండి, లేకపోతే ఎక్కువ యూనో ఈవెన్ మనం ఘీ లాంటివి ఎక్కువ వేసేసుకుంటూ ఉంటాం ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. దీంట్లో అలాంటివి ఏం వేయలేదు, లైట్గా చీజ్ వేసుకున్నాం అంతే, అదే మంచి ఫ్లేవర్ తీసుకొచ్చింది అంతే. సో లో ఫ్యాట్లోని మంచి పుడ్డింగ్ మనం చేసుకున్నాము, వెరీ హెల్దీ. సెకండ్ రెసిపీ, ఎస్, సో ఈ కీనువా రైస్ రెసిపీ కూడా మనము టేస్టీగా చేసుకున్నాం డెఫినెట్లీ. అండ్ దాంతోపాటు ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. బికాజ్ ఈ ఆకుకూరలు ఇవంతా కూడా మాయిశ్చర్ కంటెంట్ కూడా ఉంటుంది మనకి దాంట్లో. సో ఎంత ఐరన్ అండ్ ఫైబర్ ఉంటుందో, కొంచెం మనకి వేడి కూడా చేస్తుంది రెసిపీ అంతా కూడా. స్టిల్ అది బ్యాలెన్స్ చేయడానికి మనం లాడ్ ఆఫ్ బటర్ మిల్క్ కూడా తీసుకోవాలి. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే ఇలా హై ఫైబర్వి కూడా చక్కగా తీసుకోవచ్చు సమ్మర్ టైంలో. సో లాడ్ ఆఫ్ ఫైబర్ అండ్ మనకి ఇంపార్టెంట్గా కావాల్సిన ప్రోటీన్స్ అన్ని కూడా పీస్ నుంచి బాగా వస్తాయి. సో బఠానీ నుంచి వస్తుంది, మనకి కీనువా నుంచి కూడా వస్తుంది, మేజర్గా ఆకుకూర. సో లాడ్ ఆఫ్ ఐరన్ రిచ్ కూడా కాబట్టి చక్కగా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. వెరీ నైస్. సో చూసారు కదండి, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ సీజన్కి తగ్గట్టుగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే వ్యూవర్స్, సో చూసారు కదా, ఈ రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్, బాయ్.